హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు కూడా కరెంట్ అఫైర్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యంగా వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, క్రీడా, పుస్తక, వ్యక్తులు, అవార్డులు తదితర వివరాలతోటి మరి అతి ప్రాముఖ్యంగా నిలిచినటువంటి అంశాలను కరెంట్ అఫైర్స్గా సిద్ధపరచుకొని మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మీరు ఆ వీడియో చివరి వరకు కూడా చూడండి. ఈ వీడియోకి మరి ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇన్ కేసు కావాలనుకునేటువంటి వాళ్ళు ఆ లింక్ ద్వారా మన వెబ్సైట్లోకి వెళ్ళి మరి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. కావాల్సినటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చార్ట్లోకి వచ్చేసాం, పీడిఎఫ్లోకి. సో ఒక్కొక్క ప్రశ్న మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఇన్ కేసు వీడియో ఎండింగ్ వరకు చూడకపోయినప్పటికీ కూడా మరి పీడిఎఫ్ లింక్ అయినా కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే సో ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. అన్నీ ఎక్కువగా కనపడేటువంటి న్యూసెస్లో నుంచి చాలా వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే సేకరించి కరెంట్ అఫైర్స్గా చేయడం జరుగుతుంది. సో మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఫ్రెండ్స్. డిసెంబర్ 2న చంద్రుడిపై పరిశోధన జరిపేందుకు చైనా విజయవంతంగా లాంచ్ చేసిన వ్యోమ నౌక పేరేంటి? చంద్రుడిపై పరిశోధన జరిపేందుకు చంద్రుడిపై మట్టిని, చంద్రుడిపై ఉపరితలంలో ఉన్నటువంటి చిత్రాలను మరి తదితర ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మరి తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపించింది. సో పంపించినటువంటి ఆ వ్యోమనౌక డిసెంబర్ 2వ తారీఖు ఈవినింగ్ అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వ్యోమనౌక పేరేమిటి? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ చాంగే 5, ఆప్షన్ బి చాంగే 15, ఆప్షన్ సి చాంగే 25, ఆప్షన్ డి చాంగే 50. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, చాంగే 5. ఆ వ్యోమనౌక పేరు చాంగే 5. మనం కూడా చంద్రయాన్ పంపించాం కదా, అట్లాగే వీళ్ళు చాంగే 5 అనేటువంటి పేరు పెట్టి ఆ వ్యోమనౌకను పంపడం జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. నివార్ తుఫాను సృష్టించిన బీభత్సం ఇంకా మరొక మునిపే ఈరోజే అంటే డిసెంబర్ 3వ తారీఖు తీరం తాకిన వాయుగుండం యొక్క మరి తీరం తాకిన వాయుగుండం మరి ఆ తుఫాను అంటే వాయుగుండానికి మరి ఒక తుఫానుగా అది మారబోతుంది కాబట్టి ఆ తుఫానికి ఒక పేరు పెట్టడం జరిగింది. భయంకరమైనటువంటి తుఫానుగా అది మారింది. సో దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఆ పేరేంటి? నివార్ తుఫాను ఇంకా తుఫాను సృష్టించినటువంటి బీభత్సం 1 వీక్ కూడా కాలేదైతే మరొక తుఫాను మరి సౌత్ ఇండియాని ముట్టడి చేసింది. సో ఆ తుఫానుకి పెట్టినటువంటి పేరేంటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బురేవి, ఆప్షన్ బి కురేవి, ఆప్షన్ సి నివేరి, ఆప్షన్ డి నివార్ 2. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, బురేవి అనేటువంటి పేరుని దానికి పెట్టడం జరిగింది. బురేవి తుఫాన్. ఇప్పుడు మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు కూడా ఈ తుఫాను ప్రభావాన్ని మరి రేపో ఎల్లుండో తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక విభాగానికి, అందులోనూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక విభాగానికి అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టి ఆయన గౌరవించడం జరిగింది. సో ఆయన ఎవరు? ఆ శాస్త్రవేత్త పేరేంటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి యూసఫ్ హమీద్, ఆప్షన్ సి శివరామ్ చౌదరి, ఆప్షన్ డి నరేన్ మంగల్. సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఫ్రెండ్స్, యూసుఫ్ హమీద్. ఈయనకి మరి 2005లో పద్మభూషణ్ కూడా అవార్డు రావడం జరిగింది. సో చాలా గొప్ప ప్రయోగాలు ఈయన చేసినటువంటి శాస్త్రవేత్త. సో అందుకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మరి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంటే రసాయన శాస్త్రంలో ఆయన ఎన్నో పరిశోధనలు జరిపారు. అందుకే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇటీవల 8 సంవత్సరాల పాటు నిషేధానికి గురైన టెన్నిస్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ అనే
ఫెరేజ్ ఏ దేశానికి చెందినటువంటి వాడు? సో ఎన్రిక్ లోపెజ్ ఫెరేజ్ అనేటువంటి వ్యక్తి ప్రముఖ టెన్నిస్ ఆటగాడు. ఆయన ఇటీవల 2 రోజుల క్రితమే మరి కొన్ని ఆరోపణలకు గురై 8 సంవత్సరాల పాటు టెన్నిస్ ఆట ఆడకుండా నిషేధానికి గురయ్యాడు. ఈయన ఎన్రిక్ లోపెజ్ ఫెరేజ్ అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు ఇక ఆడటానికి అతనికి అర్హత లేదు. సో ఆ నిషేధానికి గురైనటువంటి ఈ టెన్నిస్ ఆటగాడు ఎన్రిక్ లోపెజ్ ఫెరేజ్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి బ్రిటన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పెయిన్ ఫ్రెండ్స్. సో అలాగా ఎందుకు నిషేధించడం జరిగిందంటే ఈయన మరి మ్యాచ్ ఫిక్సింగ్స్ చేసాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగిందంటే రీసెంట్గా కాదు, ఎప్పుడు 2017 నుంచి అట్లాగా చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు మీద ఆయన 8 సంవత్సరాల పాటుగా ఆడకుండా మరి ఆ స్పెయిన్ దేశం నిషేధించినట్లుగా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ప్రశ్న చూస్తే బాటా మనకు తెలుసు కదా, బాటా షూ కంపెనీ, బాటా చెప్పులు, బాటా షూస్ మనకు అందరికి బాగా పరిచయం ఉన్నటువంటి పేరు అది. సో ఆ బాటా కంపెనీకి సీఈఓగా నియమితుడైనటువంటి భారతీయుడు ఎవరు? ఆ బాటా కంపెనీకి సీఈఓగా ఒక భారతీయ వ్యక్తి నియమితుడయ్యాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. సో ఎవరు ఆ వ్యక్తి? మనం ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ రమేష్ రైనా, ఆప్షన్ బి అమితాబ్ రాణా, ఆప్షన్ సి సందీప్ కటారియా, ఆప్షన్ డి అనుదీప్ భాటియా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, సందీప్ కటారియా. సో ఈయన బాటాకి సీఈఓగా నియమితులయ్యారు. సో ఆల్మోస్ట్ భారతీయులు చాలా అగ్రగామి సంస్థల్లో సీఈఓగా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా భారతీయుడే, అదేవిధంగా గూగుల్ సీఈఓ కూడా ఒక భారతీయుడు. ఇట్లాగా చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో మరి భారతీయులు ఉన్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020 ప్రకారం ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో భారత్ స్థానము ఎంత? సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఇది ఒక నివేదిక 2020 తన నివేదికను వెల్లడిపరిచింది. సో ఆ నివేదిక ప్రకారం ఉగ్రవాద ప్రభావిత దేశాలు అంటే ఉగ్రవాదం బాగా ప్రభావం చూపుతున్నటువంటి దేశాల్లో మరి భారతదేశం యొక్క స్థానము ఎంత? చూస్తే ఆప్షన్స్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. సో ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, ఆప్షన్ డి 8 అంటే 8వ స్థానంలో ఉంది. 8వ స్థానంలో ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉన్నట్టుగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020 ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న చూస్తే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా రాష్ట్ర గిరిజన సాంప్రదాయాలు, చేతి వృత్తి సంబంధిత పనులను ప్రదర్శించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సో ఆ కార్యక్రమం యొక్క పేరేంటి? ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఆయన మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరేంటి? సో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఆది మహోత్సవ్, ఆప్షన్ బి ఆది ఉత్సవ్, ఆప్షన్ సి ఆది దావోత్సవ్, ఆప్షన్ డి ఆది రంగోత్సవ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ఆది మహోత్సవ్. సో ఆది మహోత్సవ్ పేరుతోటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు వారి సాంప్రదాయాలను, చేతికి సంబంధించినటువంటి పనులను ప్రదర్శించేటువంటి అదొక మహోత్సవంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నివార్ తుఫాను సృష్టించినటువంటి బీభత్సం మరొక మునిపే ఈరోజే తీరం తాకిన తుఫాను బురేవికి ఆ పేరు సూచించిన దేశం ఏది? ఇందాక మనం చెప్పుకున్నాం నివార్ తుఫాన్ తర్వాత మరి ఈరోజు తీరం తాకిన తుఫానుకు పేరేంటని. ఆ పేరు బురేవి. అయితే ఆ బురేవి అనేటువంటి తుఫానుకి ఆ పేరును సూచించినటువంటి దేశం ఏది? సో ప్రతి తుఫానికి కూడా ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరును సూచించేటువంటి దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. మనకు అవి కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి మనం. సో ఆప్షన్స్ చూస్తే బురేవిగా పేరు పెట్టింది ఎవరు అనేటువంటి ఆప్షన్స్ మనం చూస్తే ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి మాల్దీవులు, ఆప్షన్ సి ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి ఇండియా.
సో ఇండియాలో వచ్చినటువంటి తుఫాన్ అది. ఆప్షన్ డి ఇండియా. ఆన్సర్ మనం చూస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాల్దీవులు. ఇండియాలో వచ్చినంత మాత్రం ఇండియా పేరు పెట్టాలని లేదు. సో ఆ పేరును సూచించింది ఏ దేశం అంటే మాల్దీవులు సూచించడం జరిగింది. సో నివార్ తుఫానికి ఎవరు సూచించారంటే ఇరాన్ సూచించింది. నివార్కి ఆ పేరుని ఇరాన్ సూచించింది. సో నివార్ తర్వాత వచ్చినటువంటి ఈ తుఫాన్ బురేవికి మాల్దీవులు ఆ పేరుని సూచించడం జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే ASKAP ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్ అనే రేడియో టెలిస్కోప్ను CSIRO కామన్వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్చే నూతనాభివృద్ధి చేయించినటువంటి దేశం. అక్కడ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. దేశం ఏది? సో రేడియో టెలిస్కోప్ ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫైండర్ అనేది. సో రేడియో టెలిస్కోప్ ఇది. సో అధునాతంగా తయారు చేశారు దీన్ని. సో దీన్ని తయారు చేసినటువంటి దేశం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఉత్తర కొరియా. సో మనకి ఇచ్చినటువంటి ఆ పాత్ ఫైండర్కి పెట్టినటువంటి పేరులోనే మనకు కనపడుతుంది ఆస్ట్రేలియన్ అని. సో ఆన్సర్ ఈస్ గోస్ టు ఆస్ట్రేలియా. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయంగా వికలాంగుల దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సో ఆ వికలాంగుల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ రోజు ఎప్పుడు? ఆ డేట్ ఏంటి? సో ఆప్షన్స్ చూస్తే December 1, December 3, December 2, December 4. సో ఆన్సర్ ఈస్ గోస్ టు ఆప్షన్ బి December 3. ఈ రోజునే డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జ్ఞాపకం చేసుకుంటారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో ప్రతిరోజుకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా. ఏ రోజుకు సంబంధించి ఆ రోజు యొక్క ఐడెంటిటీ, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రోజుల ప్రాముఖ్యం మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. కాబట్టి మనం దాన్ని తప్ప జ్ఞాపకం చేసుకోవాలి. సో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం December 3. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఫైజర్ ఎంటెక్ COVID-19 వ్యాక్సిన్ మార్కెట్లోకి విడుదల చేసి కరోనా వ్యాక్సిన్గా ఉపయోగించేందుకు ఆమోదం తెలిపి సత్వర పనులు ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? సో ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫైజర్ ఎంటెక్ కోవిడ్ వ్యాక్సిన్ని మరి కరోనా వ్యాక్సిన్గా ఉపయోగించేందుకు ఆమోదం తెలిపింది. అంత మాత్రమే కాదు, దాన్ని వారం రోజుల్లోనే మార్కెట్లోకి తీసుకొని వచ్చి మరి అందుబాటులో ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి దేశం, ప్రపంచంలోనే ఆ మొదటి దేశం ఏది అనేది మనం చూస్తే ఆప్షన్ ఏ UK, ఆప్షన్ బి US, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఉత్తర కొరియా. సో ఈ 4 కూడా వ్యాక్సిన్స్ పేరు మీద అడపదడప రెగ్యులర్గా వార్తలు నిలుస్తూనే ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు మనకి. అయితే ఈ ఫైజర్ ఎంటెక్ COVID-19 వ్యాక్సిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి దేశం UK ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం రష్యా కూడా ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేసింది. అయితే అది వేరే, ఇది వేరే. సో UK ఫైజర్ ఎంటెక్ COVID-19 వ్యాక్సిన్ని రిలీజ్ చేయబోతుంది మొదటి దేశంగా. సో నెక్స్ట్ ప్రశ్న చూస్తే రామాయణ్ క్రూయిజ్ సర్వీస్గా భారతదేశం యొక్క మొదటి లగ్జరీ క్రూయిజ్ను ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య ఉత్తరప్రదేశ్లోనే ఉంది కదా. మరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏ నదిలో ప్రారంభించనుంది? రామాయణ్ క్రూయిజ్ సర్వీస్గా భారతదేశం అంటే దానికి పేరు పెట్టబడినటువంటి పేరు, ఆ సర్వీస్కి పెట్టబడినటువంటి పేరు రామాయణ్ క్రూయిజ్ సర్వీస్. మరి భారతదేశంలో మొదటి లగ్జరీ క్రూయిజ్ అది. మొదటి లగ్జరీ క్రూయిజ్గా మరి తయారు చేశారు. అది ఏ నదిలో ప్రారంభించబోతున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సో ఆన్సర్స్ మనం చూస్తే ఆప్షన్ ఏ సారు నది, ఆప్షన్ బి ద్వారకా నది, ఆప్షన్ సి గంగా నది, ఆప్షన్ డి యమునా నది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సారు నది. ఆప్షన్ ఏ సారు నదిలో ఈ క్రూయిజ్ సర్వీస్ని ప్రారంభించనున్నారు. రామాయణ్ క్రూయిజ్ సర్వీస్ మనకు తెలుసు కదా, ఇటీవలే రామమందిరం నిర్మించడానికి మరి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి పనులు వేగవంతం చేసింది మరి కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా. సో రోజుకు ఒక విధంగా ఈ అయోధ్య రామ మందిరం గురించినటువంటి ఏదో ఒక టాపిక్ రేజ్ అవుతూనే ఉంది. సో అది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ప్రతి బిట్ గ్యాదర్ చేసి పెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇండియన్ మిథాలజీ అండ్ కల్చర్ను వివరించే విధంగా వహన్ మాస్టర్ క్లాస్ పేరుతో
పిల్లల కోసం తన మొదటి పుస్తకాన్ని రచిస్తున్న ఇటాలియన్ రైటర్ ఎవరు? ఇటాలియన్ రచయిత. ఇండియన్ మిథాలజీ అండ్ కల్చర్ను వివరించే విధంగా మరి వహన్ మాస్టర్ క్లాస్ అనేటువంటి పేరుతో పిల్లల కోసం పిల్లలను ఉద్దేశించి తన మొదటి పుస్తకాన్ని రచిస్తున్నటువంటి ఇటాలియన్ రైటర్ రచయిత. సో ఆప్షన్ చూస్తే ఆర్నాల్డ్ రియో రెంచ్, ఆల్ఫ్రెడో కోవెల్లి, రోసర్ టాయ్, టాల్ రెబ్లిస్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆల్ఫ్రెడో కోవెల్లి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేసి రైతులకు మద్దతు తెలిపిన రాజ్యసభ సభ్యుడు ఎవరు? సో ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు చేసింది. అందులో 3 చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ప్రజలు ఢిల్లీ నగరంలో మరి రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చట్టాలని మీరు తిరిగి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు తనకిచ్చినటువంటి భారత కేంద్ర ప్రభుత్వం తనకిచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డుని మరి ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసాడు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ. సో ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ ఏ అరుంధర్ సింగ్, ఆప్షన్ బి అర్నవ్ సింగ్, ఆప్షన్ సి సుఖదేవ్ సింగ్ ధిండ్సా, ఆప్షన్ డి సుశాంత్ సింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, సుఖదేవ్ సింగ్ ధిండ్సా గారు తన అవార్డుని వెనక్కి ఇచ్చేయటం జరిగింది ప్రభుత్వానికే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 years విత్ అబ్దుల్ కలాం సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ పడింది. యాక్చువల్గా 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్, అది అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రెండ్స్. 40 years విత్ ది అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్ అనేటువంటిది ఒక పుస్తకం, ఆ పుస్తకానికి పేరు అది. సో ఆ పుస్తకాన్ని రచించింది ఎవరు? 40 years విత్ ది అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? సో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ డాక్టర్ శివతాను పిళ్ళై, ఆప్షన్ బి శివరామ్ గుప్తా, ఆప్షన్ సి మిథువాణి, ఆప్షన్ డి రవీంద్రన్ ఠాకరే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ శివతాను పిళ్ళై. సో డాక్టర్ శివతాను పిళ్ళై గారు అబ్దుల్ కలాం తోటి చాలా కాలం జర్నీ చేశారు. సో ఆ జర్నీలో ఆయన అబ్దుల్ కలాంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప లక్షణాలన్నింటినీ కూడా మరి ప్రపంచానికి తెలియనటువంటి ఆ స్టోరీస్ని అన్నింటినీ కూడా రంగరించి ఒక పుస్తకంగా 40 years విత్ ది అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్ పేరుతోటి మరి మనకు ఇంకా అబ్దుల్ కలాం గారి గురించి తెలియని ఎన్నో గొప్ప సంగతులను ఆ పుస్తక రూపంలో ఆయన అందించడం జరిగింది. సో ఆ పుస్తకాన్ని ఈరోజు December 3న మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన లాంచ్ చేయటం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు సిద్ధపరిచినటువంటి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మరి ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారం మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ప్రత్యేకంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో నేను వర్క్ చేసుకుంటూ వీటిని సిద్ధపరచడానికి నాకు కొంచెం టైం సరిపోక నేను ఓన్లీ బిట్లు మాత్రమే తయారు చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కనుక గట్టిగా రికమెండ్ చేస్తే నేను దానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే అంత టైం నేను కేటాయించలేకపోతున్నాను. అందుకనే నైట్ పూట నేను వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను నైట్ పూటే అప్లోడ్ చేయడానికి కారణం కూడా అదే. సో డే టైంలో నా వర్క్లో నేను ఉంటూ ఉన్నాను, రిమైనింగ్ వర్క్స్లో. సో ఇది ఫ్రెండ్స్ నేటి కరెంట్ అఫైర్స్. సో ఫాలో అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మరి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. సో మరి ఇంకా కూడా కొన్ని మేము చేయగలం. అంత మాత్రమే కాదు, డిఎస్సికి సంబంధించి ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఎస్ఏ కేటగిరీలో ఉన్నటువంటి కామన్ సబ్జెక్టులు అన్నిటి మీద కూడా టీచింగ్ క్లాసెస్ మన ఛానల్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ప్రాక్టీస్ బిట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో త్వరలో క్లాసెస్ కూడా కండక్ట్ అవుతాయి. మరి మీరు ఇన్ కేస్ డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మరి వాటిని మీరు ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్.